హాయ్ నమస్తే, నేను మీ రాపుల్ భాస్కర్, హైకోర్టు అడ్వకేట్ హైదరాబాద్. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా 40,000 మంది అడ్వకేట్స్ అనేక కోర్టుల్లో పనిచేయటం అనేది జరుగుతూ ఉంది. బాగా పనిచేసేటటువంటి న్యాయవాదుల మీద కొంతమంది టార్గెట్ చేసుకొని తప్పుడు కంప్లైంట్లు ఇప్పిస్తూ ఉంటారు. బార్ కౌన్సిల్లో అడ్వకేట్స్ యాక్ట్ 1961 సెక్షన్ 35 ఏం చెప్తా ఉందంటే, ఎవరైనా ఒక అడ్వకేట్ ప్రొఫెషనల్ మిస్కండక్ట్ చేస్తే, క్లయింట్లని చీట్ చేస్తే, లేదు ఒక అడ్వకేట్గా కేసులు వేసి నిర్లక్ష్యం చేస్తే, లేదు చేయకూడని పనులు చేస్తే తప్ప వాళ్ళ కంప్లైంట్లు, వాళ్ళ క్లయింట్లు, అడ్వకేట్ ఎవరైతే ఎంగేజ్ చేసుకోబడినటువంటి క్లయింట్లు మాత్రమే బార్ కౌన్సిల్లో కంప్లైంట్లు ఇవ్వాలి అడ్వకేట్ల యొక్క ప్రొఫెషనల్ మిస్కండక్ట్ కింద. కానీ ఈ మధ్యకాలంలో తెలంగాణలో ఒక పెద్ద వాతావరణం ఏంటంటే, అడ్వకేట్ల యొక్క క్లయింట్లు కంప్లైంట్లు ఇస్తలేరు. అడ్వకేట్లకు సంబంధించినటువంటి క్లయింట్ల యొక్క అపోనెంట్స్, అడ్వకేట్ల యొక్క అపోనెంట్స్ అడ్వకేట్ల మీద కంప్లైంట్లు ఇస్తూ ఉంటారు. ఒక రిలేషన్షిప్, క్లయింట్ అడ్వకేట్ అనేటువంటి ఒక రిలేషన్షిప్ లేకుండా బార్ కౌన్సిల్లో కంప్లైంట్ పెట్టడం అనేది లోకస్ లేదు, చట్టబద్ధమైనది కాదు. ఆ రకంగా ఆపడం, బార్ కౌన్సిల్ కూడా క్లయింట్ అడ్వకేట్ రిలేషన్షిప్ లేకుండా ఎంగేజ్ చేయడం, వాళ్ళ దరఖాస్తులు తీసుకోవడం చట్ట వ్యతిరేకం. వాళ్ళకి బార్ కౌన్సిల్కి జుడిషియరీ లేదు. అయినా కూడా తెలంగాణలో కొంతమంది బాగా ప్రాక్టీస్ చేస్తున్నటువంటి అడ్వకేట్లని, లేదు క్లయింట్ల వైపున గట్టిగా కొట్లాడుతున్నటువంటి అడ్వకేట్లని ఇబ్బంది పెట్టడం కోసం, శారీరకంగా మానసికంగా ఇబ్బంది పెట్టడం కోసం వాళ్ళు చేస్తున్నటువంటి ఒక పెద్ద తప్పు ఏంటంటే, అపోనెంట్ పార్టీ ఇచ్చినటువంటి, అపోనెంట్ కౌన్సిల్, అపోనెంట్ క్లయింట్లు ఇచ్చినటువంటి వాటిని బేస్ చేసుకొని కేసులు నమోదు చేస్తారు. అట్లాంటివి ఉంటే మనం చాలా మంది కేసులలో మేము స్టేలు తీసుకున్నాం, అవి చట్ట వ్యతిరేకమని. అట్లాంటి బాధ్యతలు ఎవరైనా ఉంటే ఒక న్యాయవాదిగా నేను అందరికీ అండగా ఉంటా, నిలబడతా, కావాల్సినటువంటి సాయం చేస్తాం, న్యాయ సాయం చేస్తాం, స్టేలు తీసుకుంటాం, కావాల్సినటువంటి హెల్ప్ చేస్తానని ఒక న్యాయవాదిగా మీ అందరి నోటీసులు పెడుతున్నాం. థ్యాంక్ యూ.